హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సరౌండింగ్ కనిపించే ఏరియా వచ్చేసి జోడిమెట్ల. ఈ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఏరియా మొత్తం జోడిమెట్ల కిందకి వస్తుంది. ఈ బిల్డింగ్ అవతల అన్నోజిగూడ. ఈ ఎదురుంగ బిల్డింగ్ వచ్చేసి మనకు శ్రీ చంద్ర రెసిడెన్సీ చూడొచ్చు. ఇక్కడ మనకు టూ హౌజెస్ సేల్స్కి వచ్చినాయి. ఇది నారాయణ కాలేజీ చూడొచ్చు, జూనియర్ కాలేజీ. ఈ బిల్డింగ్ ఫ్రంటే మనకు వరంగల్ హైవే. ఎదురుంగా బిల్డింగ్ ఫ్రంటే మనకు వరంగల్ హైవే వస్తుంది చూడొచ్చు. చుట్టూ మొత్తం రెసిడెన్షియల్ ఏరియానే. మనకు వరంగల్ హైవే నుంచి జస్ట్ ఒక ఫిఫ్త్ బిట్ వస్తుంది మనది ఇల్లు వచ్చేసి. చాలా మంచి లొకేషన్ ఏరియా, ఇది ప్రైమ్ లొకేషను చూడొచ్చు. రోడ్స్ వచ్చేసి 25 ఫీట్ రోడ్స్. ఇవి టూ హౌజెస్ సేల్కి ఉన్నాయి. G+1 అండి, G+1 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి. జోడిమెట్ల, వెరీ క్లోజ్ టు వరంగల్ హైవే. ఈ రోడ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ సైడ్ వస్తుంది, 25 ఫీట్ రోడ్డు. ఇక్కడ వచ్చేసి నార్త్ సైడ్ 25 ఫీట్ రోడ్డు. ఇది నార్త్ సైడ్ రోడ్కి వచ్చేసి కొద్దిగా ముందుకెళ్ళి రైట్కి వెళ్తే వరంగల్ హైవేనండి. ఈ బిల్డింగ్ అవుతుందే మనకు వరంగల్ హైవే వస్తుంది. జస్ట్ 100 మీటర్ దూరంలో కూడా ఉన్నది 5th బిట్టు వరంగల్ హైవేకి. ఇది రోడ్, స్ట్రీట్ రోడ్ మళ్ళీ చూడొచ్చు. ఈ బిల్డింగ్స్ ఇవి 2 హౌజెస్ సేల్కి ఉన్నవి. ఇది ఫస్ట్ బిల్డింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్, ఇది అది వచ్చేసి ఈస్ట్ అండి. వీటి డైమెన్షన్ వచ్చేసి మనకు విడ్త్ వచ్చేసేమో 27.5, మనకు లెంత్ వచ్చేసి 36 ఉంటుందండి. ఇది పార్కింగ్ ఏరియా మొత్తం పార్కింగ్ ఏరియా. ఇది బోరు, ఇది వాటర్ సంపు చూడొచ్చు. వాటర్ సంప్లో కూడా మనకు స్టెప్స్ ఇచ్చాడు ఇక్కడ. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్, ఇదంతా టోటల్గా పార్కింగ్ ఏరియా. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా వస్తుంది. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ కావాలంటే ఒక సింగిల్ బెడ్రూమ్ వేసుకోవచ్చు, ఇక్కడ సింగిల్ రూమ్ వేసుకోవచ్చు. పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇది మెయిన్ ఎంట్రెన్స్, గ్రౌండ్ ఫ్లోర్కి మెయిన్ ఎంట్రెన్స్. ఈ బిల్డర్ వచ్చేసి విండోస్కి, మెయిన్ డోర్స్కి అన్నిటికీ టేక్వుడ్ వాడాడు చూడొచ్చు. అట్లా వాడేది కొంతమంది బిల్డర్సే యూజ్ చేస్తారు. ఇది మెయిన్ డోరు, టేక్వుడ్. ఇది లివింగ్ ఏరియాకి బిగ్ సైజ్ విండో ఇచ్చాడు. ఇది కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందండి. ఇది బ్రిక్స్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. ఇది కిచెన్ ఏరియా. బ్రిక్స్ వర్క్ కంప్లీట్ అయింది అంతే. ఇది కిచెన్ ఏరియా. ఇక్కడ చిన్నగా పూజా ఏరియా వస్తుంది మనకు, పూజా రూము. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK. ఇది బెడ్రూము. ఒక బిగ్ సైజ్ విండో బెడ్రూమ్కి. ఇది అటాచ్డ్ బాత్రూము. బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. ఇది సైజెస్ బాగున్నాయి, కన్స్ట్రక్షన్ బాగుంది. వెరీ ప్రైమ్ లొకేషన్ ఇది మనకు హైవేకి. ఇక్కడ మన నార్త్ సైడ్ ఒకటి
కామన్ టాయిలెట్ ఇచ్చాడు. ఇది కామన్ టాయిలెట్ అవుట్ సైడ్ ఇచ్చాడు. ఇది లోపల కాకుండా బయట సైడ్ ఇచ్చేసాడు. ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ మనకు బాల్కనీ సెట్ బ్యాక్. ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్. టోటల్గా ఇంటి చుట్టూరుగా మనకు సెట్ బ్యాక్ వదిలిపెట్టాడు. ఇంటి చుట్టూరుగా తిరగడానికి స్పేస్ ఉంటుంది. టోటల్గా 9 పిల్లర్స్ వాడాడు. అన్ని టేక్ వుడ్ వాడాడు. విండోస్కి, మెయిన్ డోర్స్కి. ఇవి స్టెప్స్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం మనం. ఈ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 110 స్క్వేర్ యార్డ్స్ అండి. హౌజెస్ 110 స్క్వేర్ యార్డ్స్. ఒకటి నార్త్ ఈస్ట్ కార్నరు, ఒకటి ఈస్ట్. ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్. ఇది ఫస్ట్ ఫ్లోరు, మెయిన్ ఎంట్రన్స్, బిగ్ సైజ్ విండో. నార్త్ సైడ్ సెట్ బ్యాక్. అక్కడ వాష్ ఏరియా వస్తుంది మనకు. చూడొచ్చు సరౌండింగ్ మొత్తం హౌజెస్ అండి. ఆక్యుపైడ్ హౌజెస్, బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడ పెట్రోల్ బంక్ కనిపించేది హైవే. చూడొచ్చు ఇట్లా ఈ 2 బిల్డింగ్స్ మధ్య నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అదే వరంగల్ హైవే. చాలా నియర్ బై ఉంటుంది. హాస్పిటల్స్కి, షాపింగ్ కాంప్లెక్స్కి, బస్ స్టాప్స్కి చాలా నియర్ బై. ఇది ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ ఏరియా. చూడొచ్చు ఇంకా బ్రిక్స్ వర్క్ నడుస్తుంది. ఇంకా ఇది లివింగ్ ఏరియా. ఇక్కడ నుంచి మనకు ఒక డిజైన్తోనే ఆర్చ్ వస్తుంది. దాని తర్వాత మనకు డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా. చూడొచ్చు ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా నుంచి కిచెన్కి. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ వస్తుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మీకు కొద్దిగా డిజైన్స్ అర్థం కాకపోవచ్చు. ఇది పూజ ఏరియా. ఫస్ట్ ఫ్లోర్లో పూజ ఏరియా ఇది. ఈ హౌస్కి వచ్చేసి 1,05,00,000 కోట్ చేస్తుండు బిల్డరు. చూడొచ్చు 1,05,00,000 కోట్ చేస్తున్నాడు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. బిగ్ సైజ్ విండో ఉంది. అటాచ్డ్ బాత్రూము, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూము. వర్క్ అయితే నడుస్తుందండి. 2 monthsలో మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది మనకు రిజిస్ట్రేషన్లో లోపల హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఫస్ట్ ఫ్లోర్లో అటాచ్డ్ బాత్రూమ్. మనకు టోటల్ గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ కలిపి ఎస్ఎఫ్టీ వచ్చేసి 1800 ఎస్ఎఫ్టీ వస్తుందండి. 1800 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇది చూడొచ్చు 110 స్క్వేర్ యార్డ్స్. ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నరు, ఒకటి ఈస్ట్ ఒకటి. డైమెన్షన్స్ వచ్చేసి 27.5. విడ్త్ లెంత్ వచ్చేసి 36 అండి. డైమెన్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. కన్స్ట్రక్షన్ బాగుంది, ఏరియా బాగుంది. 80% లోన్ వస్తుంది, మున్సిపల్ పర్మిషన్. ఇది చూడొచ్చు 9 inches వాల్స్ వాడారు. చాలా మటుకు 4 inches వాడతారు, బట్ ఈ బిల్డర్ వచ్చేసి 9 inches వాడారు. సో లోన్ 80% లోన్ వస్తుంది. క్లియర్ టైటిల్. ఇది టెర్రాస్కు స్టెప్స్ అండి. చూడొచ్చు ఏరియా అయితే ప్రైమ్ లొకేషను. ఇది ఒక వెంచర్ అండి. 25 feet రోడ్స్. చూడొచ్చు ఇక సరౌండింగ్ మొత్తం బిల్డింగ్సే ఉన్నాయి. సో మంచి లొకేషను. ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే నా నెంబర్కి కాల్ చేయండి, సైట్ చూపిస్తా. నచ్చితే కనుక ప్రైస్ మాట్లాడిపిస్తా బిల్డర్తోని. మనం డైరెక్ట్ బిల్డర్ సిట్టింగే ఉంటుందండి. మధ్యలో మన మార్జిన్ ఏమి ఉండదు, బిల్డర్ సిట్టింగే. సో ఏరియా అయితే బాగుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తా. డైనింగ్ హాల్, కిచెన్, పూజ ఏరియా, లివింగ్ ఏరియా, చిల్డ్రన్స్ బెడ్రూమ్,
మాస్టర్ బెడ్రూమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.